మనకు కావలసింది సాక్షాత్తుగా భగవత్ ప్రేమ, అది పరమ ప్రేమ. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని చెబుతారు నారదుల వారు. మనకు పరమ ప్రేమ స్వభావం అయి ఉండాలి. పరమాత్మది పరమ ప్రేమ కదా. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ప్రొద్దున్న లేవంగానే సూర్యుడు నీకంటే మొదలొస్తాడు. రోజు ఏమన్నా చెక్కు రాసి పంపుతున్నావు ఆయనకు. నువ్వు దండం పెట్టినా దండం పెట్టకుండా ఆయన సమానమే వస్తున్నాడు. నువ్వు పుట్టకముందే సూర్యుడు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నీ వచ్చినాయి. మీ అమ్మ దగ్గర పాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. తర్వాత నువ్వు వచ్చినావు. అవునా? మరి నీవు బతకడం కోసం ఇవన్నీ సృష్టించి తాను నువ్వు మంచిగా ఉంటే ఆనందపడేవాడు పరమ ప్రేమ స్వభావుడు. ఆయన పేరే దేవుడు. ఇంకేమైనా ఎదుటి వ్యక్తి బాగుగా ఉంటే ఆనందపడేవాడు దేవుడు. ఎదుటి వ్యక్తిని బాధించి ఆనందపడేవాడు రాక్షసుడు. ఇంతేమీ లేదు, ఇద్దరు పలపడతారు. పూర్వకాలంలో ఎదుటి వ్యక్తిని బాధపెట్టి ఎవరు హిరణ్యాక్షుడు, వారి పేరేంది ఇంకోటి ఉన్నాడు, హిరణ్యకశిపుడు, వీళ్ళంతా ఉండేవాడు. ఇప్పుడు లేరా అంటే ఏమో పక్కకు చూసుకుంటారు కదా. ఇక్కడ పెద్ద పెద్ద కొమ్ములు, నాలుకలు ఇవన్నీ ఉండాలి కదా. హిరణ్యాక్షుడు ఉన్నాయా? వణికి లేవు. కానీ మన దగ్గర మొత్తం ఏవైతే మార్పులు వచ్చినాయో ఈ మార్పుల ప్రకారం వాళ్ళు కూడా మార్పు చెందారు. ఎట్లుంటాడు హిరణ్యాక్షుడు అంటే ఇట్లా కూర్చుంటారు కదా. ఆయన చేతికి 4 బంగారు ఉంగరాలు ఉంటాయి, మెడల పెద్ద చైన్ ఉంటుంది. ఈ పక్కకు కూర్చున్నోడు వాడు మొత్తం వాటినే చూస్తుంటాడు. ఇటు 4 చైను, వీని మనసు అంతా దాని మీదనే. వాని హిరణ్యం మీద వీని అక్షం, వాడు హిరణ్యాక్షుడు అండి, ఇంకేం లేదు. మంది సొమ్ము మీద కన్నేస్తాడు చూడు, వాడు హిరణ్యాక్షుడు. ఇక ఇంకొకరు ఉంటాడండి, మంచి సెల్ ఫోన్ తెచ్చుకోండి అయ్యగారు సెల్ ఫోన్ బాగుంది, మంచి ఎంత పడ్డది? 1,50,000. ఎవరిని ఇచ్చిండ్రా అంటే వీనికి కొనుక్కునే కెపాసిటీ లేని మొదలేవాడు. అయినా సరే బాగుంది అయ్యగారు, మంచిగానే ఉందయ్యా. ఇక వాడు అయ్యగారు అనుకుంటే ఎంబడే ఉంటాడు. మా పవన్ గారు ఉన్నట్టు ఉండి ఎక్కడన్నా అయ్యగారికి అల్పాచమనమో ఏదో వ్యవహారం ఉంటుంది, లేదా అక్కడ పెట్టి అక్కడ పోగానే వీడు సమర్పయామి అంతే, సెల్ ఫోన్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్డ్ వస్తగా. వాని పేరు హిరణ్యకశిపుడు, ఇంకేం లేదండి. ఇతరుల యొక్క వస్తువులను కాజేసేవాడు హిరణ్యకశిపుడు, ఇతరుల వస్తువుల మీద కన్నేసిన వాడు ఉన్నారా లేదా ఎవరిది వాడు చూసుకోండి. కాబట్టి బంగారమే అనుకోకండి. ఎదుటి వ్యక్తి యొక్క ఏ విధమైనటువంటి అంశముపై మన దుష్టమైన చూపు పడ్డా నువ్వు హిరణ్యాక్షునివి. ఏ విధంగా నువ్వు కన్నుతో కావచ్చు, శరీరంతో కావచ్చు, మనసుతో కావచ్చు, ఏ విధంగా ఎదుటి వ్యక్తి యొక్క అంశాన్ని నువ్వు దొంగిలిస్తే నువ్వు సాక్షాత్తు హిరణ్యకశిపునివి. కాబట్టి ఈ ఇద్దరిని పంపాలంటే వానికి వరాహమే కావాలి, వీనికి నారసింహమే కావాలి. ఈ వరాహము నారసింహము ఒక్క దగ్గర వేస్తే తయారయ్యేవాడు గురువు. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రెండు కలిసి గురువు. కాబట్టి సరైన రీతిలో శిక్షణ ఇచ్చి రక్షణ ఇచ్చేటువంటి గురువుగారుల మార్గదర్శనంలో ఉన్న గడ్డ మీద మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మనమందరం కలిసి ఈ జీవనయానాన్ని ఇలాగే కొనసాగిస్తూ పరమాత్మ సేవ చేస్తూ ఈ జీవితం ఎవ్వరము 1000 ఏళ్ళు బతికినా ఉన్నోడు తిడుతుంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు వీడు, ఎన్ని రోజులు ఉంటాడు చూడండి. 100 సంవత్సరాలు దాటినోడు బతికితే చూడండి, ఇంకా పోలేదే అని అడుగుతున్నాడు. ఇంకా పోలేదా? తింటున్నాడు ఆయనంతలో, వీడింట్లో వీడి తిన్నావని ఆయనంతలో ఆయనే నడుస్తాడా అంటే కొన్ని ఉండాలన్న లక్షణం. వీడి పెద్ద అవస్థ. కాబట్టి ఎవరం 1000 ఏళ్ళు ఉన్నాం, ఉన్న ప్రపంచం ఉండనియదు, ఉన్నన్ని రోజులు మంచుకుందాం. జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో నలుగురికి పంచు సరిపోతుంది అంటే ఆ విధంగా మనం ఉందాం అని తెలియజేస్తూ, జీవాలు వేరు కావచ్చు, బతికించే ఆక్సిజన్ ఒక్కటే, అది మనం గమనించుకోవాలి. ఆ విధంగానే పనిచేద్దామని తెలియజేస్తూ, మరి ఈ జీవనయానంలో మనం ఇలా ప్రయాణిస్తున్నా మనము బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మనమెవ్వరం. మొట్టమొదలు మనుషులం, రెండవది భారతీయులం, మూడవది సనాతన ధర్మాన్ని పూర్తిగా పరిపాలించేటి వాళ్ళం, నాలుగవది తల్లిదండ్రులను పోషించేటి వాళ్ళం, ఐదవది అత్తమామలను ఆదరించే వాళ్ళం, ఆరవది గురువు గారిని పూర్ణంగా విశ్వసించే వాళ్ళం, ఏడవది కృతజ్ఞతా స్వభావం పరిపూర్ణంగా ఉన్న వంశాల్లో జన్మించిన వాళ్ళం. ఇవి మర్చిపోకుండా మనమందరం కూడా కలిసి జీవిద్దాం. 1 వేలుతో అన్నం తినరాదు, 5 వేళ్ళు కలిస్తే 5 క్వింటాలు తినచ్చు.
ఆ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకొని మనందరం కలిసి ఈ సనాతన ధర్మంలో మనందర ఉత్తీర్ణతలో ప్రయాణం చేద్దాం. ఆ శక్తిని ప్రసాదించాలని పరమాత్మను అర్థిస్తూ మరి పరమ గురువులైనటువంటి మదనానంద సరస్వతి స్వామి వారి గురుదేవులు మా గురువుగారి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత సదానంద స్వామికి 80వ ప్రథమ సేవకునిగా సేవ చేసుకునే అవకాశం నాకు లభించింది. కాబట్టి మదనానంద స్వామి వారి కృష్ణానంద స్వామి వారు ఒత్తి వేసి వెలిగించిన దీపం ఇది ఉన్నది కనుక ఈ దీపమును రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుందని తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రులను మరవకండి, పెద్దలను గౌరవించండి, ప్రేమగా మాట్లాడండి, హాయిగా ఉండండి అని తెలియజేస్తూ శ్రీదత్త జయదత్త జయ జయదత్త శ్రీదత్త. శ్రీదత్త జయదత్త జయ జయదత్త శ్రీదత్త.